హర్ముజ్ దగ్గర 2 భారతీయ నౌకలపై ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పులు జరపడంపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇరాన్ రాయబారితో భారత విదేశాంగ శాఖ మాట్లాడింది. భారత నౌకలకు గతంలో సురక్షిత మార్గం కల్పించినట్టు భారత్ గుర్తు చేసింది. దీంతో హర్ముజ్ ను దాటి సురక్షిత మార్గాన్ని ప్రారంభించాలని భారత్ తెలిపింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని వాకప్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చాలా ధైర్యశాలి అని త్వరగా కోరుకుంటారని ప్రధాని ఆకాంక్షించారు. ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలను తెలియజేస్తారు. తాను త్వరగా కోలుకోవడానికి ప్రధాని మాట్లాడే మాటలు ఉపయోగపడతాయని, మరింత శక్తినిస్తాయని పేర్కొన్నారు. రేపు జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హాజరు కానున్నారు. ఈ మేరకు 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేస్తున్నారు నేతలు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. భారత్ ఇరాన్ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ అన్నారు. తాము యుద్ధం కోరుకోవడం లేదని, శాంతి కోరుకుంటున్నామని తెలిపారు. సమస్య త్వరలో పరిష్కారం అవుతోందని ఆశిస్తున్నామన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 9 గంటల పాటు సమయం పడుతుంది. అన్నమయ్య జిల్లా పీలేరులో రాజనగర్ కాలనీలో డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇళ్లలో సోదాలు చేస్తూ సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ దోహదపడుతుందని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కొత్తపేటలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. జాతరలో భాగంగా అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అగ్నిగుండ ప్రవేశాన్ని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహిళా బిల్లును అడ్డుకోవడం అంటే వారికి ద్రోహం చేసినట్లేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విజయనగరంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళలకు రాజకీయ రంగంలో ప్రోత్సహించింది ఎన్టీఆర్ అని అన్నారు. దేశాన్ని రాజకీయంగా కబలించాలని బీజేపీ చేసిన కుట్రలను ఛేదించడంలో ఇండియా కూటమి గొప్ప విజయం సాధించిందన్నారు. ప్రభుత్వ వేముల వీరేశం మహిళా బిల్లుతో డిలిమిటేషన్ బిల్లు తీసుకురావద్దని సీఎం రేవంత్ ముందు నుంచే చెబుతూనే ఉన్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాల తరపున సీఎం రేవంత్ రెడ్డి బలమైన గళాన్ని వినిపించాలని చెప్పారు.